ఈరోజైతే పప్పు టమాటా చేశాను. ఇంకా పిల్లలకు ఆమ్లెట్ కావాలన్నారు. ఆమ్లెట్ కోసం అయితే ఇంకా 4 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, కారం, ధనియా పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసి అయితే కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. ఇంకా వేసి అంతా బాగా కలిపేసి ఇంకా పెనం మీద అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. పప్పు టమాటా పప్పు చారు అయితే ఇంకా వీళ్ళకి ఆమ్లెట్ ఉండాలి. అలాగే టమాటా చారు, టమాటా రసం ఇలా ఉంటే తప్పకుండా ఆమ్లెట్ అయితే అడుగుతారనమాట. ఇంకా ఈరోజైతే ఆమ్లెట్ చేసేస్తున్నాను. ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా చూస్తున్నారు మా వాళ్ళైతే. ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట. పప్పు టమాటా అండ్ ఆమ్లెట్. ఓకే అండి, బాయ్ మరి.